చేయబోతున్నాం. కుడి చేతిలో పెట్టుకోండి. కొబ్బరి కుడి లేకపోతే హవన సామగ్రి. తొందరపడకండి, మెల్లిగా కుడి చేతిలో పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు వెళ్తురుగాను. రెడీ చేస్తున్నారా అందరూ? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణాదర్విపరాపత సుపూర్ణా పునరాపత వస్నేన విక్రీణావః ఇషమూర్జగం శతక్రతో స్వాహా విజయండి. ఓం సర్వం వై పూర్ణగం స్వాహా. కొంచెం కర్పూరం పొడి చేసి వేస్తే మంట బాగా వస్తుంది. కర్పూరం వేయండి. కొంచెం వేసిన తర్వాత నేతిని ఏకధారగా వేయండి. ఉన్న నేతిని ఏకధారగా మంత్రం చదివాక వేయండి. ఇప్పుడు కాదు, నేను మంత్రం చదువుతున్నప్పుడు వేయండి. ఓం వసో పవిత్రమసి శతధారం వసో పవిత్రమసి సహస్రధారం దేవస్వా సవితాపునాతు వసో పవిత్రేణ శతధారేణ శుత్వా కామదుఃఖ స్వాహా. ఒకసారి యజ్ఞకుండం దగ్గర అందరూ నిటారుగా కూర్చోండి. దేవదక్షిణ ఇవ్వాలి. ఇప్పుడు యజ్ఞం చేశాం, పూర్ణాహుతి చేశాం. మనం వచ్చిన దేవతలకి దక్షిణ సమర్పించుకోవాలి. దక్షిణ ఇవ్వకుండా ఏ యజ్ఞ విధానము కూడా పూర్తి కాదు. కానీ దేవతలకి మీరు పెట్టే భోజనం కానీ మీరు ఇచ్చే డబ్బు కానీ అక్కర్లేదు. జాగ్రత్తగా వినండి. దేవదక్షిణ మనలో ఉన్నటువంటి ఒక చెడు అలవాటుని వదిలేసి నేను ఒక మంచి అలవాటును స్వీకరిస్తాను. కళ్ళు మూసుకోండి, ఎవరూ మాట్లాడొద్దు, నిటారుగా కూర్చోండి. దేవతలకి దక్షిణ ఇవ్వండి. మీరు మీ మంచి అలవాట్లు అనేటటువంటి దక్షిణ ఇవ్వండి. డబ్బులు అక్కర్లే దేవతలకి. డబ్బులు ఏం చేసుకుంటారు వాళ్ళు? మీ నోట్లు ఇండియా దాటితేనే చెల్లవు మీ నోట్లు. ఇంకా పృథ్వీ మండలం దాటితే మీ నోట్లు ఎందుకు? కానీ మీ భావాలు పనికొస్తాయి. ఎక్కడికి వెళ్ళినా మంచివాడు ఇండియాలో ఉన్నా, పాకిస్తాన్ లో ఉన్నా, చంద్రమండలంలోకి వెళ్ళినా ఆ మంచితనం పనికొస్తుంది. అంచేత దేవదక్షిణగా దైవీ గుణాలు నేను పెంపొందించుకుంటాను. కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. దేవదక్షిణ కార్యక్రమంలో ఈ యజ్ఞ అగ్ని సమక్షములో గట్టిగా చెప్పండి. ఈ యజ్ఞాగ్ని సమక్షములో నా యొక్క కుసంస్కారములను విడిచిపెట్టి దైవీ గుణాలను ప్రోధి చేసుకొనుటకు నేను సంపూర్ణముగా ప్రయత్నిస్తాను. ఏ విధమైనటువంటి లోటు రానివ్వను. దేవతలందరి సమక్షములో, సమాజం యొక్క సమక్షములో, అగ్ని యొక్క సమక్షములో ఋషి సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి మా యొక్క కుటుంబములో, సమాజములో శాంతిని పెంపొందించడానికి ఋషులు చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ నా సాయశక్తుల శక్తి వంచన లేకుండా నిరంతరము ప్రతిరోజు ఏ విధమైనటువంటి నిర్లక్ష్యము చూపకుండా ప్రయత్నిస్తాను. భగవద్గీత 16వ అధ్యాయంలో చెప్పబడిన దైవీ గుణాలన్నిటినీ ప్రతిరోజు స్వాధ్యాయం చేసుకుంటూ
ఆ గుణాలు నాలో అభివృద్ధి చెందేటట్టు దీక్ష తీసుకుంటున్నాను. దైవీ గుణాలు నాలో పెంపొందించుకున్నటకు దీక్ష తీసుకుంటున్నాను. దైవీ గుణాలు నాలో పెంపొందించుటకు దీక్ష తీసుకుంటున్నాను. కళ్ళు మూసుకుని అలాగే కూర్చోండి. మీలో పేరుకుపోయినటువంటి కుసంస్కారాలు యజ్ఞాగ్నిలో ముట్టించి వాతావరణంలో విలీనం చేసేయండి. అదే ఆరతంటే కర్పూరం తిప్పడం కాదు. పేరుకుపోయినటువంటి కుసంస్కారాలు, పేరుకుపోయినటువంటి గుణాలు, వాటిని నేను వాతావరణంలోకి పంపించేస్తున్నాను. వాతావరణంలో ఉన్నటువంటి ఆ మంచి గుణాలను నాలో స్వీకరిస్తున్నాను అనే భావనతో నీరాజనం చేద్దాం. మనస్సులోనే ఆరతిచ్చుకోండి. ఆరతిచ్చుకోవడం అంటే నేను చెప్పాను, దుర్గుణాలను ఆవిరి చేసేయండి. ఏ విధంగా కర్పూరం ఆవిరైపోయి కంటి కనిపించకుండా పోతుందో, ఇంకా మీ హృదయాలలో కుసంస్కారాలు ఉండకూడదు. ఆ కుసంస్కారాలని భగవంతుడికి ఆరతిగా సమర్పించేయండి. ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరమం ప్రధానం పురుషస్వధామ్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవై వేదే సాంగపదక్రమోపనిషదే గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. యజ్ఞకుండం మీద చేతులు పెట్టండి. కాల్చుకోకండి. యజ్ఞంలో చేపెట్టకండి. మంట మీద చెయ్య తడి కాల్చుకుంటున్నట్టు పెట్టుకోండి. యజ్ఞకుండంలో మనం వేసినటువంటి ఆ గాయత్రి మంత్ర శక్తి, యజ్ఞ భగవానుడు యొక్క ఉత్సాహము, ఆ తేజస్సుని మీరు లాక్కుంటున్నారు. మంత్రాలు చదువుతూ ఉంటే ఆ శక్తిని మీరు లాక్కోండి. ఓం తనూపాగ్నేసి తన్వం మే పాహి. ఓం ఆయుర్దాగ్నేసి ఆయుర్మే దేహి. ఓం వర్చోదాగ్నేసి వర్చో మే దేహి. ఓం అగ్ని ఎన్నే తన్వా ఊనం తన్వా కృణ. ఓం మేధాం మే దేవి సరస్వతి ఆదరాతు. ఓం మేధాం మే దేవ అశ్వినో వాదత్తాం పుష్కరస్రజో. గట్టిగా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన తీసుకోండి. నిన్న చెప్పాను నేను, ఈ గాలే మనస్సుగా మారుతుందని. ఈ యజ్ఞమైనటువంటి వాసన మీరు పీల్చుకుని మీ మనస్సంతా యజ్ఞీయమయము, యజ్ఞమయ జీవితానికి అనుగుణ్యంగా మారుతోందని మళ్ళీ పీల్చుకోండి. మళ్ళీ పీల్చుకోండి. 3 సార్లు పీల్చుకోండి గట్టిగా. మీ మనస్సులో ఆ యజ్ఞమయంగా అయిపోవాలి. మీ శరీరమే యజ్ఞకుండం అయిపోవాలి. మీరే గాయత్రి స్వరూపులు అయిపోవాలి. మీ శిరస్సు మీద చేతులు, ఆ వేడి చేతులను అలా రాసుకోండి. దీని తర్వాత భస్మధారణ. మీరు ఎంత గొప్పవాళ్ళైనా, మహారాజాదిరాజులైనా, అవతార పురుషులైనా చివరికి మిగిలేది బూడిదే, భస్మమే. కానీ మిగిలేదేంటి? వాడు చేసిన మంచి పనులు మిగిలిపోతాయి, వాడు చేసినటువంటి మంచి ఆలోచనలు మిగిలిపోతాయి, వాడు చేసినటువంటి మంచి వాక్కు మిగిలిపోతుంది, వాడు చేసినటువంటి మంచి కర్మలు మిగిలిపోతాయి, వాళ్ళు చేసినటువంటి మంచి భావాలు మిగిలిపోతాయి. కనుక యజ్ఞకుండం దగ్గర నుంచి భస్మం తీసుకోండి. యజ్ఞకుండం దగ్గర నుంచి భస్మం తీసుకోవడం కష్టం అవుతే యజ్ఞకుండం దగ్గర ఉన్న మట్టి తీసుకోండి. మృత్తిక కూడా చందనంలాగే పనిచేస్తుంది. 4 చోట్ల పెట్టుకుందాం దాన్ని. ఉంగరపు వేలుతో తీసుకోండి భస్మాన్ని కానీ మట్టిని కానీ. ఓం త్రాయుషం జమదగ్నేరిలలాటే. అక్కడే చేయించుకోండి. నా యొక్క ఆలోచనలు ఉదాత్తంగా ఉండాలి. నా శరీరం భస్మం అయిపోయినా కూడా నా ఆలోచనలు మిగిలిపోవాలి. గాంధీ గారు విడిపోయారు,
ఆయన ఆలోచన ఉంది. మహాపురుషులు వెళ్ళిపోయారు, శంకరాచార్యులు వారు వెళ్ళిపోయారు, ఆయన ఆలోచన మిగిలి ఉంది. ఆ స్థాయిలో నేను యజ్ఞం చేశాను, నా యొక్క ఆలోచనలు చిరస్థాయిగా మిగిలిపోతాయనే భావన. ఓం ప్రాయుషం జమదగ్ని లలాటే, గట్టిగా నొక్కుకోండి. ఆజ్ఞాచక్రం దగ్గర రెండు కనుబొమ్మల మధ్యన గట్టిగా నొక్కుకుని ఆ దైవీ గుణాల ద్వారా నేను సంపాదించినటువంటి ఆలోచనలు ఈ ప్రపంచంలో స్థిరస్థాయిగా ఉండేటటువంటి దీక్ష తీసుకుంటున్నాను. రెండోది వాక్కు, మిగిలేది మంచి మాటే. ఆ మంచి మాటలు మాట్లాడతాను అనే భావనతో గొంతుకు దగ్గర ఆ పుష్పధారణ చేయండి. ఓం కచ్చపత్య త్రాయుషమితి గ్రీవాయ. తర్వాత కుడి చేతి దగ్గర పెట్టుకుంటాం. ఒక మనిషి చేసిన మంచి పనులు మిగిలిపోతాయి. ఒక బాగో ఒక మంచి గుడో కట్టిస్తే ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను చేసినటువంటి ఆ సత్కర్మ మిగిలిపోతుంది కనుక ఈ యజ్ఞాగ్ని దగ్గర నేను మంచి పనులే చేస్తాను అనే భావన తీసుకుంటూ భస్మాన్ని తీసుకుని ఓం యద్దేవేశుత్రాయుషమితే దక్షిణ బాహుమూలే, కుడి చేతి దగ్గర పెట్టుకోండి. దీని అర్థం ఇక్కడ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నేను మంచి కర్మలు చేస్తాను అనే దీక్ష యజ్ఞాగ్ని ముందు తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మీ భావనలు ముఖ్యంగా ఉండాలి, మీ భావనలు పవిత్రంగా ఉండాలి, మీ హృదయం పవిత్రంగా ఉండాలి. ఆ భస్మం తీసుకుని నా హృదయము యజ్ఞమయంగా మారుతుంది, నా ఆలోచనలు కానీ నేను చేసేటటువంటి భావాలు కానీ అందరూ సుఖంగా ఉండాలి అనే భావనే చేస్తాను అనే భావనతో హృదయం దగ్గర భస్మం రాసుకోండి. ఓం తన్నోత్రాయుషమితి హృది. పెద్ద పెద్ద వాళ్ళని మనం పిలిచినప్పుడు ఎంత మనం జాగ్రత్తలు తీసుకున్నా చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద లోపాలు జరిగిపోతూ ఉంటాయి. కానీ పెద్దలు ఎప్పుడూ కూడా పెద్ద మనస్సుతో మన లోపాలు పట్టించుకోరు. పట్టించుకోకపోయినా మేము చేసినటువంటి తప్పుల్ని మన్నించమని కోరేటటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక యజ్ఞ భగవాను క్షమా ప్రార్థన చేస్తున్నాం. ఓం ఆవాహనం న జానామి నైవ జానామి పూజనం విసర్జనం న జానామి క్షమస్వ పరమేశ్వర. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ ప్రసీద పరమేశ్వర. యస్య స్మృత్యా చ నామోచ్య తపో యజ్ఞక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. ప్రమాదాత్ కుర్వతాం కర్మ ప్రత్యవేతాధ్వరేషయత్ స్మరణాదేవ తద్విష్ణు సంపూర్ణస్యాది శృతి. సాష్టాంగ నమస్కారం చేసుకోండి మనస్సులోనే యజ్ఞ భగవానుడికి. ఓం నమోస్తనంతాయ సహస్రమూర్తే సహస్రపాదాశిశిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. చేతులు పైకెత్తి అందరూ సుఖంగా పైకి ఇలా పెట్టాలి చెయ్యాలి. అందరూ సుఖంగా ఉండాలి అనే ప్రార్థన మనస్ఫూర్తిగా చేద్దాం. దీకండి ఆ దైవీ శక్తుల్ని కిందకి దింపితే ఆ దైవీ శక్తుల యొక్క ధారతో ఈ సంపూర్ణ ప్రపంచంలో ఉన్న కుళ్ళంతా కూడా ఆ వెల్లువలో కొట్టుకుపోవాలి అనేటటువంటి భావన. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని. దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం. తేజాయుష్యమారోగ్యం దేహి మే హవ్యవాహన.
చేతులు కింద పెట్టండి. మీ ఎదుర్కొన్న గ్లాసులు ఉన్నాయి. ఈ దివ్యమైనటువంటి వాతావరణం యొక్క ప్రభావం నీళ్లలో కూడా పడుతుంది. ఆ శుభ్రమైన వాతావరణంలో వచ్చినటువంటి నీళ్లను మనకి శాంతి ఇవ్వాలి, మన ద్వారా వచ్చినటువంటి శాంతి ప్రపంచం అంతా వ్యాపించాలి అనే భావనతో నేను శాంతి మంత్రాలు చదువుతూ ఉంటాను. మీరు నీళ్ల మీద శాంతి అన్నప్పుడల్లా చల్లుకుంటూ ఉండండి. నీళ్ళని శాంతి అన్నప్పుడల్లా ఒక్కొక్కసారి చల్లుకుంటూ ఉండండి. ఒకవేళ నీళ్లు లేకపోతే పర్వాలేదు, ఆ శాంతి అనేది నీళ్లలో లేదు, మన భావనలో ఉంది. భావనతో చల్లుకోండి, ఉంటే నీళ్లు చల్లుకోండి. ఓం శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగుం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి 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 సర్వారిష్టం శాంతిర్భవతు. హృదయం దగ్గర దోసిలు ఇలా పట్టుకోండి. హృదయం దగ్గర దోసిలే మంత్రపుష్పం సమర్పిస్తున్నాం. మంత్రము అంటే మననం చేసుకోవడం అని. నా యొక్క భావనలు ఏదైతే ఈ యజ్ఞంలో నేను నేర్చుకున్నానో అది నా కొడుకు కోసం కాదు నేను చేసేది. నాలో అహంకారం పెంచుకోవడానికి నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటానేమో. భగవంతుడా, ఆ విధమైనటువంటి ప్రమాదం మాత్రం నాకు రానివ్వకు. నాలో ఎప్పుడూ అహంకారాన్ని రానివ్వకు. ఈ మంత్ర పుష్పాంజలి, ఈ శ్రద్ధాంజలి నేను నీకే సమర్పిస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చినటువంటి శక్తితోనే నేను ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాను అనే భావనతో ఈ హృదయంలో ఉన్నటువంటి మీ భావాలన్నీ కూడా ఆ అగ్నికి సమర్పించండి. అవి పైకెళ్ళి అందరిలోనూ వ్యాపిస్తాయి. మంత్ర పుష్పాంజలి చేతులు అలాగే ఉంచుకోండి. నేను అర్పించమన్నప్పుడు, సమర్పయామి అన్నప్పుడు యజ్ఞకుండంలో ఆ భావాన్ని వేసేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్థాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాగం మహిమానస్కచంత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి నీళ్లలో 2 చుక్కల నీళ్లు సూర్యుడి వైపు చూసి ఏ విధంగా ఉంటే నీరు ఆవిరై మేఘాలుగా వెళ్తుందో నేను కూడా ఏ సూర్యదేవ నీ యొక్క కార్యక్రమాన్ని విస్తరించడానికి మేఘమై అందరికీ చల్లని వర్షము నేను ఇచ్చుగాక. మేఘము వల్ల నీరు కూడా మారుగాక. మేఘము ఎక్కడెక్కడికో వెళ్లి సుదూర ప్రాంతాలలో ఎక్కడెక్కడికో వర్షం లేని చోట్లకెళ్లి ఎలా వర్షిస్తుందో ఆ విధంగానే నేను కూడా నేనున్న చోటనే కాకుండా ఎక్కడెక్కడికైనా నాకు పిలుపు వస్తే, ఎక్కడికెక్కడికైనా నేను వెళ్ళగలిగితే, ఎక్కడికెక్కడికైనా నన్ను ఆకర్షింపబడితే అక్కడక్కడికి నేను వెళ్లి ఈ సత్ప్రవృత్తులు దేవ ప్రవృత్తుల్ని కూడా నేను వర్షింపజేస్తాను అనేటటువంటి భావంతో ఈ సూర్యార్ఘ్యము సూర్యుడి వైపు చూస్తూ వదలండి. ఓం సూర్యరేవ సహస్రాంశో తేజో రాశే జగత్పతే అనుకంపయ మాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకర. ఓం సూర్యాయ నమః ఆదిత్యాయ నమః భాస్కరాయ నమః. కూర్చొని ఉండండి అందరూ. 2-3 ముఖ్యమైన సూచనలు. ప్రసాదం తింటూ వినండి. మీకు ప్రసాదం ఇచ్చారు కదా, ఆ ప్రసాదం తినండి. ఆ కాగితాలు మాత్రం అక్కడ ఉంచకండి. న్యూస్ పేపర్లు అవి మీతో పాటు తీసుకెళ్లిపోయి ప్రదర్శన పొగరు లేవకండి. ఇంకా చాలా విషయాలు చెప్పాలి నేను మీకు. ప్రసాదం తింటూ వినండి అని ఖాళీగా వినకండి. విసర్జన మంత్రం నేను నిన్న చెప్పలేదు, ఇవాళ చెప్పలేదు, రేపు చెప్తాను. నేను యజ్ఞ భగవాను నేను ఇక్కడి నుంచి ఇప్పుడిప్పుడే పంపించదలుచుకోలేదు. నిన్న పంపించలేదు, ఇవాళ పంపించలేదు. కొంతమంది అడిగారు
మాస్టారు విసర్జన మంత్రం చెప్పలేదు అని. నేను పంపిస్తే కదా ఆయన వెళ్ళేది. ఇవాళ పంపించొద్దు, ఇంకా ఉంచుకుందాం మనం వేటపాలెంలో ఆయన్ని. రేపు పూర్ణాహుతి చేస్తాం మనం. రేపు 108 ఆహుతులు వేస్తాం. ఇవాళ నిన్న 24 ఆహుతులే వేశాం. మీరు ప్రసాదం తింటూ వినండి. నరమేధ గోమేధ సర్వమేధ యజ్ఞాలకి పేరు ఇచ్చిన వాళ్ళు మాత్రము ప్రదక్షిణకి వెళ్ళకండి, దయాస్ దగ్గరికి వచ్చేయండి. మళ్ళా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. నరమేధ గోమేధ సర్వమేధ యజ్ఞాలకు పేరు ఇచ్చిన వాళ్ళు దయాస్ దగ్గరికి వచ్చేయండి, నా దగ్గరికి ముందుకి. ఇప్పుడు వద్దులండి, ప్రదక్షిణకి వాళ్ళు లేచి వెళ్ళాకరండి. సంస్కారాలు చేయించడానికి కూడా కొంతమంది వచ్చారట. వాళ్ళ సంస్కారాలు కూడా ఇక్కడే జరిపిస్తాను. ఈ గోమే ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మళ్ళా యజ్ఞశాలలోకి రండి. కానీ యజ్ఞశాలలోకి అడుగు పెట్టిన మరుక్షణము శాంతంగా ఉండాలి. గోమేధ సర్వమేధ నరమేధ యజ్ఞములు అంటే ఏమిటి, వీటిని ఏ విధంగా చేసుకోవాలి, చేసుకున్నటువంటి వ్యక్తులలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది అనేది ఇప్పుడు ఒక 45 నిమిషాల పాటు జరిగే కార్యక్రమం ఉంది. అది ఎలా జరుగుతుందో చూడాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ 16 కుండాలు దానికోసం వేరుగా పెట్టబడి ఉన్నాయి. ఆ కుండీలు మాత్రం ఖాళీ చేసేయండి. మీరు చుట్టూరా కూర్చుని చూడవచ్చును. ఇది కాకుండా సంస్కారాలు ఎవరైతే చేయించుకోవాలని వచ్చారో మేధా యజ్ఞాలు అయిపోయిన తర్వాత వెంటనే సంస్కార కార్యక్రమం మొదలవుతుంది. మేధా యజ్ఞాలకి సుమారు 40 నిమిషాలు పట్టవచ్చు, సంస్కారాలకు ఇంకో 40 నిమిషాలు. అంచేత ఎంత లేదన్నా మన కార్యక్రమము 12:15కి పూర్తయిపోతుంది మేధా యజ్ఞాలతో సహా. అంచేత ప్రసాదం తినేసిన వాళ్ళు కాగితాన్ని తీసుకుని లేచుకోండి, పరిక్రమలోకి వెళ్ళండి. ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నేను 5 నిమిషాల్లో తిరిగి వస్తాను. ఈ లోపల మేధా యజ్ఞానికి పేరు ఇచ్చిన వాళ్ళు, లేదు మేము కూడా మేధా యజ్ఞాల్లో కూర్చుంటాము అని మీలో ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవచ్చు. దయాసి ఈ కుడివైపు రండి, గడ్డిలోకి. మేధా యజ్ఞాలు చేయించుకోదలుచుకున్న వాళ్ళు, పాలు పంచుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి, నా కుడివైపుకి. ఇక్కడికి వచ్చి కూర్చోండి. పరిక్రమ చేసేవాళ్ళు పరిక్రమ చేయండి. యజ్ఞ కుండీల దగ్గర కాగితాలు కానీ మీరు తిన్నటువంటి ఆకులు కానీ ఉంచవద్దు, మీతో తీసుకెళ్ళిపోయి యజ్ఞశాల బయట పారేయండి. 5 నిమిషాల్లో నేను వస్తున్నాను. నరమేధము సర్వమేధము గోమేధము ఇంకా ఈ క్షణంలో ఎవరైనా చేయదలుచుకుంటే పేర్లు ఇచ్చేయండి. దాని తర్వాత ఒక్కొక్క యజ్ఞకుండం దగ్గర ముగ్గురు చొప్పున కూర్చోండి. కావలసిన యజ్ఞకుండాలు ఉన్నాయి కదా, మేధా యజ్ఞాలలో ఎవరైనా సరే 3 ఒకే చోట జరుగుతాయి. అంచేత ఏ యజ్ఞకుండం అని కాదు, ముగ్గురు చొప్పున ఒక్కొక్క యజ్ఞకుండం దగ్గర కూర్చోండి. సరే రామసుదే. మేధా యజ్ఞాలలో కూర్చునేవాళ్ళు అన్ని యజ్ఞకుండాల్లోనూ సర్దేసుకోండి. ఈ బ్లాక్ లో ఉన్న యజ్ఞకుండాలు 100 యజ్ఞకుండాలు ఉన్నాయి, 100 దాంట్లోనూ సర్దేసుకోండి. శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదా దేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోనిం నమోస్తుతే. ఓం భూర్భువః తత్సవితు వరేణ్యం. బలిచ్చేటటువంటి నీచ స్థాయికి ప్రక్రియ యొక్క పరాకాష్ఠ అందుకున్నటువంటి యజ్ఞాలు మేధా యజ్ఞాలు అని పేరుతో శతపథ బ్రాహ్మణంలో కానీ
యజుర్వేదంలో కానీ, శుక్లకృష్ణ యజుర్వేదాలలో, ఋగ్వేదంలో కానీ పేర్కొనబడ్డాయి. ఈ మేధాయజ్ఞాల యొక్క రూపకల్పన స్పష్టత చెందిన తర్వాత గోమేధం అంటే ఆవుని బలి ఇవ్వాలని, అశ్వమేధం అంటే గుర్రాన్ని బలి ఇవ్వాలని, ఒక జంతువుల్ని బలిచ్చేటటువంటి నీచ స్థాయికి ఋషులు ఎక్కలేరు, ఎదగలేరు. పాపం వాళ్ళు అంత కిందకి వాళ్ళు దిగజారలేరు. అహింస పరమో ధర్మ, అసలు హింసే చేయకూడదు అనేటటువంటి ఋషులు ఒక జంతువుని తీసుకొచ్చి వాళ్ళ భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి బలి ఇస్తారు అంటే మీరు ఎలా నమ్ముతున్నారు? అసలు మీకు యజ్ఞ ప్రక్రియ అంటే అర్థం తెలియలేదని అది అర్థం చేసుకోండి మీరు. అధ్వరము అంటాం యజ్ఞాన్ని. అధ్వరము అంటే అర్థం ఏంటి అంటే హింస లేని చోటు అని. పేరేమో హింస లేని చోటు, చేసేది హింస అవుతే అది ఋషి విధానం కాదు. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, మహాత్మా గాంధీ బ్రాందీ షాప్. మహాత్మా గాంధీని తీసుకెళ్లి మీరు బ్రాందీ షాప్ లో కలిపితే కలుపుకోండి, మీ ఇష్టం అది. కానీ అందువల్ల ఎవడైనా రేపు గాంధీ గారి గురించి ఏమీ తెలియనటువంటి దాన్ని చూసి మహాత్మా గాంధీ చాలా పెద్ద తాగుపోతూ ఉంటాడు, అందువల్లే కదా బార్ షాప్ గా పేరు పెట్టాడు అని వాదించాడు అనుకోండి, మనం చేయగలిగేది ఏం లేదు అక్కడ. అలాగే గోమేధము, నరమేధము, సర్వమేధము అనే 3 యజ్ఞీయ ప్రవృత్తులు మనలో డెవలప్ అయిన తర్వాతే, మనలో క్రోధి చెందిన తర్వాతే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయేటటువంటి అశ్వమేధ యజ్ఞ స్థాయికి మనం ఎదగలుగుతాం. కానీ మేధ అనే పదానికి హింస అనే అర్థము ఉంది, చంపటము అనే అర్థం కూడా ఉంది అక్కడ. కానీ సందర్భానుసారం మనం అర్థం చేసుకోవాలి. రాజుగారు గురించి ఒక కథ చెప్తూ, గురువు గారు అశ్వమేధ యజ్ఞాల గురించి చెప్తూ, మహిష్ అనే పదానికి వేదే అని కూడా సంస్కృతంలో అర్థం ఉంది. రాజు రాజమహిషిని దర్శించుకుని లేకపోతే రాజమహిషిని కలుసుకుని రాజ్యసభకు వచ్చాడు, సభకు వచ్చాడు అంటే రాజుగారు గేదె దగ్గరికి వెళ్ళి గేదెను కలుసుకుని వచ్చారని కాదు కదా అర్థం. అక్కడ రాజమహిషి అంటే ఏమర్థం ఏంటుంది? రాణి గారిని కలుసుకుని వచ్చాడు అని. అంతేత ఋషి స్థాయిలో మనం ఆలోచిస్తే మేధ అంటే హింస అని కాదు అర్థము. మే అంటే నేను, ధా అంటే ధారణ చేస్తున్నాను. ఏమిటి ధారణ చేయబోతున్నాం మనం ఇవాళ? ధారణ చేస్తున్నాము అంటే ఇంకా ఈ క్షణం నుంచి జీవితాంతము కూడా ఈ కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటాను. గురువు గారి కార్యక్రమాలు కాదు, వేదాలలో చెప్పబడినటువంటి కార్యక్రమాలు కాదు. ప్రకృతి మనకు నిర్దేశిస్తూ ఉంటుంది ఏది మంచిది ఏది చెడు అని. ప్రకృతిని గురువుగా స్వీకరించి ప్రకృతి చెప్పేటటువంటి విషయాలని ఋషులు రాస్తే, ఋషులు ప్రకృతి ఆధారిస్తారు, గాలిని పూజిస్తారు, దేవతలాగా పూజిస్తారు అనేటటువంటి భ్రాంతి విదేశీయులు మనకు కలగజేశారు. కానీ విదేశీయులు కూడా చేసేది ఏంటి? సైన్స్ లో ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని ఆరాధిస్తున్నారు. వాళ్ళు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని ఉపయోగించుకుంటేనే ఈ రాకెట్లు అవి తయారవుతున్నాయి. అంతేగా ఈ మేధాయజ్ఞాలన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను మీ శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలతో కలుపుకుని మనము సుఖంగా ఉంటూ బయట వాళ్ళు కూడా సుఖంగా ఉండేటట్టు జీవించగలిగేటటువంటి ప్రక్రియ ఈ మేధాయజ్ఞం. అంతేత ఈ మేధాయజ్ఞంలో ఇదివరకు మాకు ఎవరైనా గురువు ఉంటే, ఇదివరకు మాకు ఏదైనా మంత్రం ఉంటే మేమేం చేయాలి, మీరేం చేయగలి, ఇంకా బాగా చేయండి దాన్ని. ఆయన మీ ఇతర గురువులు, ఇతర సాధకులు, ఇతర పుస్తకాలు ఏమి చెప్పబడి ఉన్నాయో అంతా ప్రకృతి పుస్తకాల్లో ఏం లేదు కనుక మొట్టమొదట ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేధాయజ్ఞం వాళ్ళని ఒకసారి చేతులు ఎక్కడిని యజ్ఞానికి కూర్చున్న వాళ్ళు 3 యజ్ఞాలకి పేర్లు ఇచ్చిన వాళ్ళు 3 యజ్ఞాలను పాలు పంచుకోండి. నేను నిన్న చెప్పండి, నిన్న ఉదాహరణ చెప్పాను. నేను హోటల్కి వెళ్తాను, 3 స్నేహితులు ఒకడు ఒకే టేబుల్ మీద కూర్చుంటారు, ఒకే యజ్ఞకుండం దగ్గర కూర్చుంటారు. ఒకడు టీ తాగుతాడు, ఒకడు ఇడ్లీ టీ తాగుతాడు, ఒకడు ఇడ్లీ మసాలా దోశ టీ తాగుతాడు. 3 తాగుతాడు, 3 తింటాడు,
తినొచ్చా తినకూడదా మీ ఇష్టం అది. అంతే మేము 3ంటికి పేరు ఇచ్చాము, 3 చేయండి, దానికి ఉంది. ఏం చేయాలో చెప్తాను. మొట్టమొదట గోమేధ యజ్ఞానికి రెడీ చేయండి. గోమేధ యజ్ఞానికి పేర్లు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ బలి పీఠము కట్టబడి ఉంది, పసుపు రాసి అక్కడికి వచ్చేయండి. ఒక్కొక్కళ్ళు లేచి తొందరపడకండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి. అక్కడికి ఎక్కువ మంది అయితే 2వ బ్యాచ్ వస్తుంది, ఏమీ తొందర లేదు. కానీ మీరు బలి ఇవ్వబడతారు, జాగ్రత్త. మీ ముందు కూర్చున్న వాళ్ళు లేచి ఇక్కడికి వచ్చేయండి. గోమేధంలో పేరిచ్చిన వాళ్ళు లైన్లో నుంచోండి. ఎక్కువ మంది అయితే 2వ బ్యాచ్ ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఎవరు కార్యక్రమం కొంచెం విశాలంగా ఉంటుంది, ఇక్కడ వచ్చి కూర్చోండి అమ్మా. మోకాళ్ళ మీద కూర్చోండి. ఎక్కువ మంది అయితే కాస్త వెనక్కి వెళ్ళిపోండి, 2వ బ్యాచ్ వస్తుంది, ఏం పర్వాలే. అందరూ యజ్ఞం శాంతంగా కూర్చోండి. నాతో పాటు ఆ బలివేదిక మీద ఉన్నవాళ్ళు గురువుని ప్రార్థించండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదా దేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కళ్ళు మూసుకుని ఆత్మసమర్పణ చేసుకోండి గురువు గారికి. ఇక్కడ పసుపు, పూజ్య గురుదేవుల ఆశీస్సులు, గురు సత్తా యొక్క అనుగ్రహము, మాతాజీ యొక్క ప్రేమ, గాయత్రి మాత యొక్క వరదానాలను నేను కోరుకుంటున్నాను. ఆ తల ఆ బలి పేదిక మీద ఆస్తండి, ఆ ఆశీస్సు పొందండి, సమర్పించుకోండి. ఆ సమర్పణ ముఖ్యం, అంతకంటే ఇంకేం లే. మీ చేతికి కట్టిన తాళం మీ కుడి చేతిలో పెట్టుకోండి. మౌనంగా ఇంకా మాట్లాడకండి. మళ్ళా ఇంకా మీరు మాట్లాడే వద్దు. ఇంకా యజ్ఞ పరిసమాప్తి అయ్యేంత వరకు ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది. అలా చాలా మంది బ్యాచ్లు వచ్చారు, వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోతారు. లైన్ లో క్యూలో వెళ్ళిపోండి. సైలెంట్ గా మాట్లాడొద్దు మీరు. అక్కడ వాళ్ళు మీకు పొట్టు పెడతారు, అక్కడ సైలెంట్ గా కూర్చొని గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉండండి. మళ్ళా మీకు పిలుపు వచ్చేంత వరకు మీ చేతికి ఉన్నటువంటి దాన్ని కుడి చేతిలో ఉంచుకోండి. అది యజ్ఞంలో వేయాలి. నెక్స్ట్ బ్యాచ్ రండి. గోమేధం రాసుకున్న 21 మందిని చూడు. తొందరొద్దు, ఇరుక్కోకండి, గాబరా లేదు. ఎంత టైం పట్టినా పర్వాలేదు. ఒక మంచి పని చేయటానికి కాస్త ఆలస్యం అవుతే
అది చేతుల మీద వేయండి. వేశారా? ఇవి ఇక్కడున్న తాళ్ళు నేను మర్చిపోతే ఎలా కార్యకర్తలు ముగ్గురు నలుగురు తీసుకున్నా తాడు వేస్తే ఏదైనా పర్వాలేదు, కలర్ ఏదైనా పర్వాలేదు. శిరస్సు వంచి కళ్ళు మూసుకుని కూర్చోండి. నాతో పాటు మంత్రాలు చదవండి. తలలో వచ్చి కళ్ళు మూసుకుని ఓం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాసం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసాం మాతా బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట, సర్వ ఋషి సాంప్రదాయాలను మానవ జాతికి అందించినటువంటి మహాక్రాంతి దర్శి అయినటువంటి పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల సమక్షములో నందనీయ మాతాదే భగవతీదేవి ప్రేమ సంరక్షణలో గాయత్రీ మాత అనుగ్రహంతో వరదానముతో ఈ క్షణం నుంచి నా జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఆ గురువు యొక్క స్థాయికి తగ్గకుండా నా నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాను. ఒకవేళ పరిస్థితుల వలన ఆ విధంగా చేయలేకపోతే ఆ రోజు నిర్జల ఉపవాసం ఉంటాను. ఆ కుడి చేతిలో తీసుకుని కట్టుని అక్కడికి వెళ్ళిపోండి. ఇంకా 5-6 మీరు అక్కడికి వెళ్ళండి బొట్టు కట్టడానికి. సీతామహాలక్ష్మి గారు ఇంకా ఎవరైనా అక్కడ వెళ్ళండి, వాళ్ళకి సరిపోరు. వెళ్ళిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మౌనంగా గాయత్రి చేయించండి. ఇంకెవరు మాట్లాడకండి. ఇంకా ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు అసలు నోట్లోంచి మాట రాకూడదు. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదా దేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసాం మాతా బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. యుగద్రష్ట, తపోనిష్ట, క్రాంతి దర్శి, యుగ నిర్మాణ సూత్రజాలకులైన
మహర్షులందరి కార్యక్రమాలను మానవ జాతికి అందించడానికి నడుము కట్టుకున్నటువంటి పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య సమ్ముఖంలో మాతా భగవతీదేవి కరుణామయ ప్రేమ సంరక్షణలో గాయత్రి మాత అనుగ్రహ వరదానాలతో ఈనాటి నుంచి నేను నా యొక్క కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను ఋషుల సాంప్రదాయాన్ని మన ఆర్ష సంస్కృతిని ఏ విధము కిష్టపరచకుండా ఉండే రీతిలో నా నిత్య జీవితాన్ని మలుచుకుంటాను. ఏ విధమైన పొరపాటు జరిగినా దానికి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు నిర్జల ఉపవాసం చేస్తాను. పూజ్య గురుదేవుల అనుగ్రహము, గాయత్రి మాత వరదానము, మాతా భగవతీదేవి కరుణ వల్ల నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు ఎప్పుడూ ఆర్షధర్మాన్ని అనుసరిస్తాయి. స్వాహ. కుడి చేతిలో ఒక తాళ్ళు తీసుకుని అక్కడికి వెళ్ళిపోతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదా దేవి. తలతోటిగా నరమేధ యజ్ఞం జరగబోతోంది. నరమేధ యజ్ఞం యొక్క లక్షణం చూసుకోండి. మెడ మీద వేయండి, శిరస్సు మీద కాదు. మెడ 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 అంతని కరెక్ట్. తల ఆనుస్తున్నారు, ఒప్పుకో. మెడ 10 పశువులు మీరు. గురుదేవుల యొక్క సంపూర్ణ సాహిత్యాన్ని నేను చదివి గురుదేవుల యొక్క ప్రతి జీవిత దృష్టికోణాన్ని అర్థం చేసుకుని శిరస్సు నాదు అయిన వాక్కు గురుదేవుడిదే అవుతుంది. ఆ స్థాయిలో నన్ను నేను మార్చుకుంటాను అనేటటువంటి దీక్ష మీరు తీసుకోబోతున్నారు. నాతో పాటు చెప్పండి. యుగద్రష్ట, తపోనిష్ట, నూతన యుగద్రష్ట, ఋషుల కార్యక్రమాలను ఈనాటి జీవిత విధానానికి అనుగుణ్యంగా మనకి అందించినటువంటి మహాక్రాంతి దర్శి అయినటువంటి పరమ పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య సమక్షంలో పరమ కరుణామయి ప్రేమమయి అయిన మాతా భగవతీదేవి సంరక్షణలో గాయత్రి మాత అనుగ్రహ ఆశీస్సులతో ఈ క్షణం నుంచి నాకు వీలైన ప్రతి క్షణమును గురుదేవుల సాహిత్యాన్ని మధించి గురుదేవులే నాలో ఉంటే నేను ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తానో, ఏ విధమైనటువంటి ఆచరణ చేస్తానో అటువంటి ఆచరణ చేస్తాను అనే ప్రతిజ్ఞ గురుదేవులు, మాతాజీ, గాయత్రి మాత, ఋషుల అందరి సమక్షంలో తీసుకుంటున్నాను. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే ఆ రోజు
స్వాధ్యాయం కోసం ఏర్పరచుకున్న నిర్ణీత అవధి కంటే 3 రెట్లు ఎక్కువ అవధి స్వాధ్యాయానికి వినియోగిస్తాను. ఈ నా ప్రతిజ్ఞ సఫలమగుగాక. స్వాహ. సైలెంట్ గా ఒకరోజు జీతము ఈ ప్లేట్లు తీసుకెళ్ళిపోండి. ఒకరోజు జీతము సర్వేదమా సర్వమేధం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళా జాగ్రత్తగా పేరు మూర్తి గారికి ఇవ్వండి. ఎల్లయ్య మూర్తి గారికి ఏ యజ్ఞంలో 3 చేసుకుంటే 3 పేర్లు రాయించండి. 3 పేర్లు రాసుకుంటున్నారు కదా అక్కడ, నో ప్రాబ్లం. సర్వమేధ యజ్ఞము అంటే రోజుకి 4 గంటల కాలము, నెలకి వచ్చేటటువంటి 1 రోజు జీతము. అంటే 30 రోజుల్లో మీకు వచ్చే డబ్బులో 30 వంతు అది ఇస్తాను అనే దీక్ష తీసుకున్నవాళ్ళు. అంటే సమయదానము అక్షదానము అది. అంతేత చేతులు 2 ఇలా పెట్టుకుని తలవం చేయండి. కదా లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ పోతుగా ఉన్నారు. దేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసా మాతా బ్రహ్మయోనే నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తపోనిష్ట, వేదమూర్తి, యుగద్రష్ట ఋషులందరి కార్యప్రణాళికను మానవ జాతికి అందించినటువంటి ఆ మహామహిమాశక్తి సంపన్నుడైన పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య సమక్షంలో కరుణామయి, ప్రేమమయి అయిన మాతా భగవతీదేవి సంరక్షణలో గాయత్రి మాత యొక్క అనుగ్రహ వరదానాల ద్వారా పొందిన శక్తితో నేను రోజుకి 4 గంటల కాలాన్ని, నెలకి 1 రోజు వచ్చేటటువంటి జీతాన్ని, ఆ ఋషిమయ జీవిత విధానాన్ని, వేద సంస్కారాలను ప్రపంచం అంతటా ప్రచారం చేయుటకు ప్రతిజ్ఞ చేయుతున్నాను. గురుదేవులు, మాతాజీ, గాయత్రి మాత, సంపూర్ణ ఋషులు సమాజం ముందు చేస్తున్న ఈ ప్రతిజ్ఞ సఫలమగుగాక. ఏ కారణం చేతైనా ఒకరోజు ఈ సాధన చేయలేనప్పుడు దానికి రెట్టింపు ప్రాయశ్చిత్తముగా సమర్పణ చేస్తాను. నా ఈ ప్రతిజ్ఞ సఫలమగుగాక. స్వాహ. మహాక్రాంతిదర్శి అయిన పూజ్య గురుదేవుల సమక్షములో పరమ కరుణామయి, ప్రేమమయి అయిన మాతా భగవతీదేవి సంరక్షణలో గాయత్రి మాత యొక్క అనుగ్రహ వరదానములతో నేను రోజుకి 4 గంటల కాలాన్ని, 1 నెలలో వచ్చేటటువంటి ఆదాయములని 30వ వంతును సమయదాన అంశదానములుగా ఇస్తానని గురుదేవులు
మాతాజీ, గాయత్రి, సకల ఋషులు సమాజం ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఒకవేళ ఏ కారణం వల్లైనా పొరపాటు జరిగితే దీనికి రెట్టింపు ప్రాయశ్చిత్తముగా చేసుకుంటాను. ఈ నా ప్రతిజ్ఞ సఫలమవుగాక. స్వాహా. సకల ఋషుల కార్యక్రమం మానవ జీవితానికి అందించినటువంటి నారాయణ గురుదేవులు శ్రీరామచంద్ర ఆచార్య సమక్షంలో వందనీయ మాత కరుణామణి, ప్రేమమణి, మాతా రోజు సూక్ష్మ ప్రవర్తనలు, గాయత్రి మాత అనుగ్రహ ఆశీస్సులతో నేను ఈనాడు నరమేర సర్వమేర గోమేదేవి కార్యక్రమాల్లో సామూహికంగా పాల్గొంటున్నాము. ఇంకా మీరు చెప్పండి, సీతారాం చెప్తారు. ఆ సామూహిక కార్యక్రమాలలో సీతారాం పేరు గల నేను నరమేధ గోమేధ సర్వమేధ కార్యక్రమాలన్నిటికీ నా జీవితాన్ని నా సర్వస్వాన్ని పూజ్య గురుదేవుల చరణ కమలాలకు అర్పిస్తున్నాను. పూజ్య గురుదేవులు నన్ను ఏ విధంగా వాడుకోగలిగారు ఆ విధంగా వాడుకోవడానికి నేను గురుదేవులు మాతాజీ గాయత్రి మాత సమాజం ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎప్పుడైనా పరిస్థితుల వశాత్తు ఆ నియమాన్ని పూర్తి చేసుకోలేకపోతే రెండవ రోజు దాని రెట్టింపు పనిని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఈ ప్రతిజ్ఞ సఫలమవుగాక. స్వాహా. కార్యక్రమం మంత్ర దీక్ష తీసుకోదలుచుకున్నవాడు గురుదేవుని ఫోటోలు చూస్తూ ఎక్కికొండల దగ్గర కూర్చోండి. అన్ని ఎక్కికొండాలు ఉన్నారుగా, ఏ ఎక్కికొండ దగ్గరైనా ఆ దగ్గర కూర్చోండి. ఆ ఎక్కికొండ దగ్గర వెలిగించక్కర్లే. నాతో చెప్పండి. కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. మీరు దాన్ని గమనించండి. వాళ్ళు కూడా డీప్రేషన్ చేసుకుంటున్నప్పుడు మీరు కూడా కలిసి డీప్రేషన్ చేసుకున్నారు. ముందు వివాహ దినోత్సవం కార్యకర్తలు కూడా అక్కడ దగ్గరగా ఉండండి. పూలు అక్షంతలు పుష్పాలను అందిస్తూ ఉన్నారు. వాళ్ళు తీసుకోవడం కాదు, వాళ్ళ చేతుల్లో పుష్పాలు అక్షంతలు పెట్టండి. అందరూ చూస్తూ ఉండండి. వివాహ సంస్కారము ఒక విధంగా మళ్ళీ తిరిగి వివాహం యొక్క నియమాలను గుర్తు చేసుకొనుట
అంచేత మీ అందరికీ కూడా వర్తిస్తుందంటే పెళ్ళైన వాళ్ళకి. అంచేత ఆ నియమాలు వాళ్ళకే కాదు మీకు వర్తిస్తాయి. చేతుల దగ్గర పువ్వులు అర్చించరు. ఏక ప్రాణం భరిష్యామి, మేము రెండు శరీరములు ఒకే ప్రాణమై ఉండగా జీవిస్తాము. పక్కన ఉన్న పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ అత్యంతలు పుష్పాలు తీసుకుని నిల్చోండి. వాళ్ళ మీద వర్షంలా చూపించండి. వర్షంలాగే చదవాలి. వాళ్ళు అందులో వర్షంలా బాగా తీసుకోండి. పరంపరాలు కూర్చొనిపోయే అందులో 2, 3 కాదు, బాగా తీసుకోండి. అత్యంతలు ఇద్దరిని అత్యంతలతో ఉంచాలి. ఉన్నాయా అత్యంతలో? ముందు నుంచోండి, వెనక్కి వెళ్ళచ్చు. రాలేదు చూడండి. అదే వాళ్ళని నింపాలి అత్యంతలతో. శిరస్సు మీద మీరు శిరస్సు నింపాలని ఉంచుకోండి. కానీ కళ్ళులో కొంచెం ఉంటుంది, రాత్రి కళలో పడ్డాను. ఓం ఒక పెద్దవాళ్ళు వచ్చి పుష్పములు, కుంకుమ, పసుపు తన కొమ్ములు కట్టి ఆయన చేతికి అందించండి. పువ్వులు, పసుపు, కుంకుమ, ఓ ప్రజలు డబ్బు కూడా. ఆ డబ్బు మనం తిరిగి రాదు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. చూసుకోండి, మీ ఇష్టం. రూపాయలు పెడతారు, 10 రూపాయలు పెడతారు. కానీ నాణ్యం పెట్టండి. చిల్లర కాగితం కాదు, మెటల్ ఉంటాయి. కట్టండి. భువనేశ్వరి చీర కొంగు కట్టి అది ఆయన చేతిలో పెట్టండి.